ఈరోజు మనం దాదాపు 700 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని చూడబోతున్నాం. ఇది రక్తపాతం, రాజవంశాల పతనం మరియు ఒక మహాసామ్రాజ్యం ఎలా పుట్టిందనే కథ. వైకింగ్ యోధుల నుంచి శక్తివంతమైన జార్ల వరకు అసలు ఈ రష్యన్ రాజ్యం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. ఈ కథలో ఊహించని మలుపులు, ఎన్నో నాటకీయ సంఘటనలు ఉన్నాయి. కాని అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కేవలం వ్యాపారం కోసం వచ్చిన కొందరు సముద్రపు దొంగలు ఒక విశాలమైన, శక్తివంతమైన సామ్రాజ్యానికి పునాదులు ఎలా వేయగలిగారు? వాళ్ల ప్రయాణంలో దాగి ఉన్న రహస్యమేంటి? ఈ విశ్లేషణంలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. పదండి, ఆ ప్రయాణం మొదలుపెడదాం. మన కథ మొదలయ్యేది 9వ శతాబ్దంలో. ఉత్తర యూరప్లోని స్కాండినేవియా నావికులు, అంటే వైకింగులు, దక్షిణాన ఉన్న శక్తివంతమైన బైజాంటైన్ సామ్రాజ్యంతో వ్యాపారం చేయడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వీరినే వరాంజియన్లు అని కూడా అనేవాళ్లు. వీళ్ళు కేవలం దోపిడీదారులు మాత్రమే కాదు, చాలా తెలివైన వ్యాపారులు, గొప్ప కిరాయి సైనికులు కూడా. వీళ్లే మన రష్యా కథలో మొదటి ముఖ్య పాత్రధారులన్నమాట. వాళ్ళ ప్రయాణం మామూలు సాహసం కాదు. ఇక్కడ చూస్తున్నట్టుగా స్కాండినేవియా నుంచి బయలుదేరి రష్యా నదుల గుండా తమ తేలికపాటి పడవలు నడుపుతూ, కొన్నిసార్లు పడవల్ని భుజాలపై మోసుకుంటూ ప్రయాణించి చివరికి నల్ల సముద్రానికి చేరుకునేవాళ్ళు. అక్కడ నుంచి వాళ్ల డెస్టినేషన్ ఆ కాలంలో సూపర్ రిచ్ సిటీ అయిన కాన్స్టాంటినోపుల్. అక్కడ వాళ్ళు తెచ్చిన బొచ్చు, తేనె, బానిసల్ని అమ్మి బాగా డబ్బు సంపాదించేవాళ్ళు. ఈ ట్రేడ్ రూటే వాళ్ల భవిష్యత్తు సామ్రాజ్యానికి పునాది వేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు మలుపు. ఈ వాణిజ్య మార్గంలోనే రూరిక్ అనే ఒక వరాంజియన్ లీడర్ నోవ్గరోడ్ అనే ఒక కోటను స్థాపించాడు. అదే రష్యాను 70 సంవత్సరాలు పాలించిన రూరిక్ రాజవంశానికి నాంది. ఆ తర్వాత అతని వారసుడైన ఒలేగ్ కీవ్ నగరాన్ని గెలిచి అక్కడున్న చిన్న చిన్న తూర్పు స్లావిక్ తెగలన్నింటినీ కలిపి కీవన్ రస్ అనే మొదటి రాజ్యాన్ని స్థాపించాడన్నమాట. ఒలేగ్ తర్వాత కీవన్ రస్ తన పవర్, కల్చర్లో పీక్ స్టేజ్కి వెళ్ళింది. కాని అదే సమయంలో దాని పతనానికి కూడా బీజాలు పడ్డాయి. తన సోదరులను ఓడించి అధికారంలోకి వచ్చిన వ్లాడిమిర్ ది గ్రేట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం బైజాంటైన్ చక్రవర్తి సోదరిని పెళ్లి చేసుకోవడం కోసం అతను తన ప్రజలతో పాటు ఆర్థడాక్స్ క్రైస్తవ మతంలోకి మారిపోయాడు. ఈ ఒక్క నిర్ణయం శతాబ్దాలపాటు రష్యా మతాన్ని, రాజకీయ గుర్తింపును శాశ్వతంగా మార్చేసింది. వ్లాదిమిర్ తర్వాత వచ్చిన యారోస్లావ్ ద వైజ్ పాలనలో కీవన్ రస్ ఇంకా బాగా విస్తరించింది. అయితే అతనొక పెద్ద తప్పు చేశాడు. తన తర్వాత తన కొడుకులు సింహాసనం కోసం కొట్టుకోకూడదనే మంచి ఉద్దేశంతో ఒక కొత్త వారసత్వ పద్ధతిని పెట్టాడు. అధికారాన్ని ఒకే వ్యక్తికి కాకుండా తన కొడుకుల మధ్య రొటేషన్ పద్ధతిలో పంచుకోవాలని నిర్ణయించాడు. సో ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే వాళ్ల కొంప ముంచింది. ఈ అధికార పంపకం వల్ల తరతరాలుగా అన్నదమ్ముల మధ్య గొడవలు, అంతర్గత యుద్ధాలు జరిగి కీవన్ రస్ చాలా బలహీనపడిపోయింది. ఇలా లోపల గొడవలతో బలహీనపడి ఉన్న రజ్రాజ్యాలు బయటనుంచి రాబోయే ఒక పెను తుఫానును అస్సలు ఊహించలేకపోయాయి. తూర్పునుంచి ఒక కొత్త శక్తి ఉదయిస్తోంది. ఆ టైంలో రష్యన్ యువరాజులంతా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ పశ్చిమానున్న క్యాథలిక్ క్రూసెడర్ల మీద ఫోకస్ పెట్టారు. కాని వాళ్లకు తెలీదు, అసలైన ప్రమాదం ఒక ప్రళయంలా తూర్పునుంచి మంగోల్ రూపంలో వస్తోందని. వాళ్లు కలలో కూడా ఊహించుండరు. ఇది చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన దండయాత్రల్లో ఒకటి. చెంగిస్ ఖాన్ వారసులు స్థాపించిన ఈ శక్తిని గోల్డెన్ హోర్డ్ అంటారు. ఈ మంగోల్ సైన్యాలు దాదాపు 200 ఏళ్లకు పైగా రష్యన్ భూభాగాల్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. అయితే మంగోలుల పాలన కొంచెం డిఫరెంట్గా ఉండేది. వాళ్లు డైరెక్ట్గా రూల్ చేయలేదు. వాళ్ల రాజధాని సరాయ్ నుంచి ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసేవాళ్లు. రష్యన్ యువరాజులు ఎవరైనా రాజుగా ఉండాలంటే మంగోల్ ఖాన్ దగ్గర నుంచి జార్లిగ్ అనే పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలి, ఇంకా రెగ్యులర్గా కప్పం కట్టాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్లు మతాల విషయంలో చాలా టాలరెంట్గా ఉండేవారు. ఆర్థడాక్స్ చర్చ్కి పన్నులు కూడా తీసేసి దాన్ని ప్రొటెక్ట్ చేశారు. ఇలా మంగోలుల పాలన సాగుతున్నప్పుడు ఒక చిన్న రాజ్యం సైలెంట్గా పవర్ సంపాదించడం మొదలుపెట్టింది. అదే మాస్కో. బయటి దాడుల నుంచి కొంచెం సేఫ్గా ఉండడంతో అది నెమ్మదిగా ఒక కొత్త పవర్ సెంటర్గా ఎదిగింది. సరిగ్గా అదే టైంలో ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. 1453లో వేల సంవత్సరాలుగా ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీకి హెడ్ క్వార్టర్స్ లాంటి కాన్స్టాంటినోపుల్ నగరం ఒట్టోమన్ టాక్ల చేతిలో ఓడిపోయింది. దీంతో ఆర్థోడాక్స్ ప్రపంచంలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది.
ఈ అవకాశాన్ని మాస్కో భలే వాడుకుంది. ఇకపై ఆర్థడాక్స్ విశ్వాసానికి మేమే కొత్త గార్డియన్స్ అని ప్రకటించుకుంది. మాస్కో ప్రిన్స్ ఇవాన్ III ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. తనను తాను బైజాంటియంకి వారసుడిగా ప్రకటించుకొని మాస్కోనే మూడో రోమ్ అనన్నాడు. ఈ కొత్త కాన్ఫిడెన్స్తో 1480లో ఉగ్రానది దగ్గర టాటార్ సైన్యంతో యుద్ధం చేయకుండానే వాళ్లను భయపెట్టి వెనక్కి పంపించాడు. దాంతో 2 శతాబ్దాల మంగోల్ పాలనకు ఎండ్ కార్డ్ పడింది. మంగోలుల నుంచి ఫ్రీ అయ్యాక మస్కోవి ఒక కొత్త శక్తిగా మారింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కారణమైన పాలకుడే ఇవాన్ IV. చరిత్రలో ఇతన్ని ఇవాన్ ద టెరిబుల్ అని పిలుస్తారు. ఇవాన్ IV జార్ అనే బిరుదును తీసుకున్న మొదటి పాలకుడు. లాటిన్ పదం సీజర్ నుంచి వచ్చిన ఈ టైటిల్ రష్యా అంతటిపై అబ్సల్యూట్ పవర్ అంటే పూర్తి నిరంకుశ అధికారాన్ని సూచిస్తుంది. ఇక్కడితో ఒక కొత్త రకం పాలన మొదలైందన్నమాట. ఇవాన్ ది టెరిబుల్ పాలనలో చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఒకవైపు రష్యా భూభాగాన్ని తూర్పువైపుకు బాగా విస్తరించాడు, ఇంగ్లాండ్తో ట్రేడ్ స్టార్ట్ చేశాడు. కాని ఇంకోవైపు భయంకరమైన అనుమానంతో అందర్నీ హింసించే ఒక టెర్రర్ పాలనను సృష్టించాడు. నోవ్గోరోడ్ నగరాన్ని నాశనం చేశాడు. చివరికి కోపంలో తన సొంత కొడుకును, వారసుడిని కూడా చంపేశాడు. ఇవాన్ తన వారసుని చంపేయడంతో 700 ఏళ్లగా నడుస్తున్న రూరిక్ వంశం అంతరించిపోయే స్టేజికొచ్చింది. ఇవాన్ మరో కొడుకుకి పిల్లలు లేకుండా చనిపోవడంతో రూరిక్ పాలన ముగిసిపోయింది. దేశం మొత్తం గందరగోళంలో పడిపోయింది. ఈ కాలాన్నే చరిత్రలో కష్టాల కాలమంటారు. పేరుకు తగ్గట్టే ఆ టైంలో రష్యా పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముందు వారసుడు లేడని గొడవలు మొదలయ్యాయి. తర్వాత భయంకరమైన కరువు వచ్చింది. దానికి తోడు చనిపోయిన ఇవాన్ కొడుకు నేనే అంటూ కొంతమంది దొంగలు వచ్చి సింహాసనాన్ని ఎక్కారు. ఇంతలో పోలాండ్ లాంటి పక్క దేశాలు వచ్చి మాస్కోని ఆక్రమించుకున్నాయి. దేశమంతర్యుద్ధంతో నాశనమైపోయింది. ఒక టైంలో అయితే పోలిష్ యువరాజును కూడా జారుగా చేశారు. ఇన్నేళ్ల యుద్ధాలు, కరువు, దొంగరాజుల తర్వాత ఇలా మొక్కలైపోయిన రష్యాను మళ్ళీ ఎవరు కలుపుతారు? అందరిలోనూ ఇదే ప్రశ్న. చివరికి 1613లో దేశంలోని పెద్దలందరూ కలిసి 16 ఏళ్ల మైఖేల్ రొమానోవ్ను కొత్త జార్గా ఎన్నుకున్నారు. ఇక్కడతో రూరిక్ వంశం స్థానంలో రొమానో వంశం మొదలైంది. ఈ రాజవంశం రాబోయే 300 ఏళ్లపాటు రష్యాను పాలించి దాన్ని ఒక అజేయమైన ప్రపంచ శక్తిగా మార్చింది. చూశారుగా, నదులమీద వ్యాపారం కోసం వచ్చిన కొందరు వైకింగ్స్తో మొదలైన కథ చివరికి ఒక మహా సామ్రాజ్య ఆవిర్భావంతో ఎలా ముగిసిందో.